యేసు ప్రభు శిష్యులు మొత్తము 12 మంది. యేసు ప్రభుని సిలువకు అప్పగించాడు ఇస్కరియోతు యోధా. తనంతట తాను ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఇక ఎంతమంది మిగిలారు? 11 మంది. 12వ వాడు చేర్చబడటానికి ఈ మనుషులందరూ కూడా ఏర్పరచబడిన వాళ్ళలో ఒక వ్యక్తిని చీట్లు వేసి 12వ వారిగా లెక్క పెట్టుకున్నారు. మనుషులు చీట్లు వేసి ఇలాగ చేశారు. ఎవరైనా మత్తయ్య అనేటటువంటి భక్తుడు యేసు ప్రభు శిష్యులు ఒకరిగా ఏర్పాటులోనికి ఈ యొక్క మనుషులు తెచ్చుకున్నారు. కానీ 12వ వారిగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారిని. ఈ 12 మందికి ఉన్న ప్రత్యక్షత కంటే, ఈ 12 మందికి ఉన్నటువంటి ఉద్దేశముల కంటే అపోస్తలుడైనటువంటి పౌలు అద్భుతంగా దేవుని 3వ ఆకాశానికి వెళ్ళి దేవుని సింహాసనం చూచి దేవుని ద్వారా స్వయముగా బోధించబడి భూమిని తల్లకిందులు చేసినట్లు చూస్తున్నాం. దేవుని లెక్కలో 12వ వారిగా ఏర్పరచుకున్నది అపోస్తలుడైన పౌలుని. ఈ మనుషులు ఏర్పరిచింది చీట్లు వేసి మత్తయి అనేటటువంటి మనిషిని.